హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాల్దీవుల్లోని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ముగ్గురు డిప్యూటీ మంత్రులు మరియం షియూనా, మల్షా షరీఫ్ మరియు మహజూమ్ మాజిద్ ఇటీవల లక్షద్వీప్ పర్యటన తర్వాత భారత్ మరియు ప్రధానమంత్రిపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. గతంలో ట్విట్టర్గా పిలిచేవారు షియూనా ఇజ్రాయెల్తో భారతదేశ సంబంధాలను ప్రస్తావించారు. ఆమె సహోద్యోగులు తదనంతరం భారత ప్రధాని లక్షద్వీప్ పర్యటన ప్రఖ్యాత బీచ్ సైడ్ సౌకర్యాలకు ప్రసిద్ధి చెందిన మాల్దీవుల పర్యటకానికి సవాలుగా మారాలని సూచించారు. భారత ప్రభుత్వం మాల్దీవులతో సమస్యను లేవనెత్తింది. ఆ తర్వాత మాల్దీవులు ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. మాల్దీవుల ప్రభుత్వం ఒక ప్రకటనలో విదేశీ నాయకులు మరియు ఉన్నత స్థాయి వ్యక్తులపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అవమానకరమైన వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి తెలుసు. ఈ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి మరియు మాల్దీవుల ప్రభుత్వ అభిప్రాయాలను సూచించావు. మాల్దీవుల ప్రభుత్వం ఇంకా మాట్లాడుతూ, తాము భావ ప్రకటన స్వేచ్ఛను విశ్వసిస్తాం, అయితే దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. హిందూ మహాసముద్ర ప్రాంతం ఐఓఆర్లో భారతదేశానికి కీలకమైన సముద్ర పొరుగు దేశంగా మాల్దీవులు ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇది సాగర్ వంటి కార్యక్రమాలలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది మరియు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద భారత ప్రభుత్వ ప్రాధాన్యతలకు కేంద్ర బిందువు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు నవంబర్ 2023లో తన ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన వెంటనే మాల్దీవుల ద్వీప సమూహం నుండి తన సైనిక ఉనికిని ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరినప్పుడు ముఖ్యాంశాలు చేశాడు. హిందూ మహాసముద్ర దేశంలోని సుదూర ద్వీపాలకు వైద్య సహాయాన్ని అందించడమే లక్ష్యంగా సైనిక ఉనికిని భారతదేశం కొనసాగించింది. ప్రెసిడెంట్ మొయిజు డిసెంబర్ 1న దుబాయ్లో వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలిశారు. ప్రస్తుత వివాదం మొయిజు చైనా పర్యటనకు ముందు వచ్చింది మరియు చైనా ప్రభుత్వ మీడియా అవుట్లెట్ గ్లోబల్ టైమ్స్ అధ్యక్షుడి విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ, ఇది మాత్రమే మొయిజు భారతదేశాన్ని సాధారణ ఆలోచన విధానంతో వ్యవహరిస్తోందని మరియు మాల్దీవులు మరియు భారతదేశం మధ్య సంబంధాన్ని సాధారణ రాష్ట్ర సంబంధానికి నడిపిస్తున్నారని నిరూపిస్తోంది. ఇదిలా ఉండగా భారత్ మాల్దీవులకు పంపించాల్సిన రొయ్యలను కొరియాకు సరఫరా చేసింది. దీంతో మాల్దీవుల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చూశారు కదా, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్